స్వార్డ్ ఆఫ్ డీమన్ హంటర్ ఎపిసోడ్ 5 and 6. మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్స్ ని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయి బాల్ తో ఆడుకుంటూ కనిపిస్తుంది. అప్పుడే నావు అనే వ్యక్తి ఓఫ్ వాళ్ళ షాప్ లోకి వెళ్తూ కనిపిస్తాడు. తను చాలా కంగారుగా లోపలికి వెళ్తూ చూసుకోకుండా నాన్సుకి తగులుతాడు. తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ నావు ఓఫ్ వాళ్ళ రెస్టారెంట్ లో తినడానికి వస్తాడు. ఇప్పుడు కూడా తను చాలా కంగారుగా కూర్చొని ఉంటాడు. అప్పుడే ఓఫ్ వాళ్ళ నాన్న వచ్చి నువ్వెందుకు ఇంత కంగారు పడిపోతున్నావు అని అడుగుతాడు. దానికి నావు వాళ్ళ బ్రదర్ గురించి చెప్తాడు. కానీ ఓఫ్ వాళ్ళ నాన్నకి బాగా తెలుసు నావుకి ఎలాంటి బ్రదర్స్ లేరు, తను ఒక్కడే కొడుకు. అయినా సరే ఈ విషయాన్ని చెప్తూ ఉంటే నావు అస్సలు నమ్మడు. అప్పుడే ఓఫుతో అంటాడు, నా బ్రదర్ నాగాని నువ్వు చూసావా అని. కానీ ఓఫు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. దాంతో మనోడు ఇంకా చాలా బాధపడతాడు. తలకి చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి తనకి ఒక బ్రదర్ ఉన్న సంగతి తనకి మాత్రమే గుర్తుంటుంది, ఇంకా ఎవ్వరికి గుర్తుండదు. అప్పుడే ఓఫు ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు జెన్యా గురించి చెప్తారు. ఎందుకంటే తన వల్ల నావుకి ఏదైనా హెల్ప్ దొరుకుతుంది అని. జెన్యా గురించి వినగానే నావు అనుకుంటాడు మనోడు దయ్యాలు పట్టేవాడేమో అనుకుంటాడు. ఆ మాట విని ఓఫు ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు చాలా నవ్వుకుంటారు. తను దయ్యాలు పట్టేవాడో ఎలుకలు పట్టేవాడో కాదు, తను ఒక సమురాయి. ఎదుటి వాళ్ళకి ఏదైనా కష్టంగా ఉందంటే వాళ్ళకి హెల్ప్ చేయడంలోనే తను సంతోషాన్ని వెతుక్కుంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే లోపలికి జెన్యా వస్తాడు. జెన్యా లోపలికి రాగానే ఓఫు తనతో మాట్లాడడానికి వెళ్తుంది. ఇప్పుడు జెన్యా ఓఫు ఇద్దరు మంచి దోస్తులవుతారు. తనకి తెలిసిన చాలా ప్లాంట్స్ గురించి ఫ్లవర్స్ గురించి మొత్తం జెన్యాకి చెప్తుంది. అప్పుడే నువ్వు డీమన్స్ ని చంపుతావా అంటాడు. దానికి జెన్యా హా చంపుతాను, నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అంటాడు. అప్పుడు నావు తనకున్న ప్రాబ్లం ని చెప్తూ నువ్వే నాకు హెల్ప్ చేయాలి అంటాడు. కానీ జెన్యా మాత్రం నీది డీమన్స్ కి సంబంధించిన ప్రాబ్లం కాదు, ఇందులో నీకు నేను ఎలాంటి సహాయం చేయలేను అంటాడు. ఆ మాట వినగానే నావు చాలా ఫీల్ అవుతాడు. వెంటనే డల్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఓఫు వాళ్ళ నాన్న ఇద్దరు జెన్యాకి నావు గురించి అన్ని విషయాలు చెప్తారు. నావు చాలా మంచివాడు, మీరు ఎలాగైనా తనకి హెల్ప్ చేయాలి అంటారు. వీళ్ళు ఇంతగా చెప్పడంతో జెన్యా కూడా నావుకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత నాన్సు జెన్యాని కలుస్తుంది. అప్పుడే జెన్యా అంటాడు నువ్వు జెంజీ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని. కానీ నాన్సు మాత్రం జెంజీని ఒక అన్నగా అనుకుంటుంది. అలాగే జెన్యాతో అంటుంది మా నాన్న బిజినెస్ బాగుపడాలి, అలాగే బిజినెస్ లో పై పొజిషన్ కి వెళ్ళాలి అంటే ఇంకో బిజినెస్ మ్యాన్ నే నేను పెళ్లి చేసుకోవాలి, అలా అయితేనే మా నాన్న సంతోషంగా ఉండగలుగుతాడు అంటుంది. అలాగే నాన్సు కూడా జెన్యాని అడుగుతుంది మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావురా బై అని. కానీ మనోడు మాత్రం చూడు పాప, నేను ఒకరి ఆధీనంలో ఉండాలనుకోవడం లేదు, నేను ఫ్రీ బర్డ్ ని ఒక్క చోట ఉండను, తిరుగుతూ లైఫ్ ని గడిపేయాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు నాన్సు కూడా ఓకే మరి హాయిగా నీ జీవితాన్ని గడిపేయని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రాత్రికి నావు కనిపిస్తాడు. తను మళ్ళీ తన బ్రదర్ ని వెతకడానికి బయటికి వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు పిచ్చి నా కొడుకులా చెయ్యకు, నీకు ఎలాంటి బ్రదరు లేడు, అందుకే నువ్వు అన్ని మూసుకొని ఇంట్లో కూర్చో అంటుంది. కానీ నావు మాత్రం ఎవ్వరు ఏం చెప్పినా నాకు నా అన్న గుర్తున్నాడు, నేను అతన్ని ఎలాగైనా వెతికి పట్టుకుంటాను, ఆ తర్వాత నాకు ఉన్న డ్యూటీస్ ను మొత్తం నేను కంప్లీట్ చేస్తాను అంటాడు. బయట కొంత దూరం వెళ్ళిన తర్వాత తనకి జిన్యా కనిపిస్తాడు. జిన్యా ఇప్పుడు నావుకి హెల్ప్ చేయబోతున్నట్టు చెప్తాడు. అది విని నావు హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తనకి ఇంకో విషయం కూడా చెప్తాడు, నేను ఇప్పుడు నీ అన్నని వెతకడానికి వస్తున్నానంటే నేను వెతకగానే దొరుకుతాడు అనుకోకు, నా మీద అస్సలు భరోసా పెట్టుకోకు అంటాడు. దానికి నావు కూడా ఒప్పుకుంటాడు. అలా ఇద్దరు ఓఫ్ వాళ్ళ రెస్టారెంట్ కి వస్తారు. ఇద్దరు రెస్టారెంట్ లో కూర్చున్నప్పుడు జెన్యాని నువ్వెక్కడి నుంచి వచ్చావని నావు అడుగుతాడు. అలా ఊరి పేరు చెప్పగానే మనోడు ఆశ్చర్యపోతాడు. అలాగే నీ ఖడ్గం పేరేంటి అని అడుగుతాడు. దాని పేరు కూడా మనోడు చెప్తాడు. అప్పుడు నావుకి అర్థమవుతుంది ఈ ఖడ్గాన్ని స్పెషల్ గా డీమన్స్ ని చంపడానికి తయారు చేశారు, ఇది తన చేతిలో ఉందంటే తను చాలా పెద్ద యోధుడై ఉంటాడు అనుకుంటాడు. అలాగే నీ కత్తిని ఒక్కసారి చూపించు అంటాడు. కానీ జెన్యా మాత్రం ఈ కత్తుల గిత్తుల గోల నీకెందుకు రాబాయ్, నువ్వెందుకు వచ్చావు నీ అన్నని వెతకడానికి, ముందు తన గురించి నాకు చెప్పు అంటాడు. దాంతో నావు తన బ్రదర్ గురించి మొత్తం చెప్తాడు. అలాగే తను ఎప్పుడు మిస్ అయ్యాడో కూడా చెప్తాడు. తను మిస్ అవ్వడానికి ముందు ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళాడు. తను వెళ్లిపోయిన తర్వాత తన రూమ్ లో కొన్ని ఫ్లవర్స్ మాకు దొరికాయి, ఆ పూల వాసన చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇక్కడ మేము ఆశ్చర్యపోయింది ఏంటంటే మా అన్నకి అస్సలు పువ్వులంటే నచ్చదు, అలాంటి వాడి రూమ్ లో ఆ పువ్వులు ఉండడం చూసి మేమే ఆశ్చర్యపోయాము. ఆ పూల గురించి వినగానే జెన్యా అవి ఎలా ఉంటాయని అడుగుతాడు. దానికి నావ్ ఆ పువ్వుల్ని ఇంకా మా ఇంట్లోనే దాచిపెట్టాను అంటాడు. ఆ మాట వినగానే జెన్యా ఇప్పుడు నావ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు.
తర్వాత రోజు ఓఫ్ వాళ్ళ షాప్ కి నాన్సు వస్తుంది. అందరూ కలిసి నావు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రెస్టారెంట్ ఓనర్ అంటాడు, నావు వాళ్ళ ఫ్యామిలీ సేనాపతి ఫ్యామిలీ ఒక్కటే, అందుకే వాళ్ళు ఈ ప్లేస్ ని మొత్తం రక్షిస్తున్నారు. అలాగే నావు ఆ ఓనర్ కి ఒక వస్తువుని ఇచ్చి ఉంటాడు. ఆ వస్తువు కత్తికి సంబంధించింది. కత్తులతో ఆ ఓనర్ ఏమీ చేయలేడు కాబట్టి అది తనకి అనవసరం అని ఇప్పుడు దాన్ని జెన్యాకి ఇస్తాడు. అలాగే ఓనర్ ఇంకో విషయాన్ని కూడా చెప్తాడు. నావుకి కత్తులంటే చాలా ఇష్టం. కత్తి ఎక్కడైనా కనపడితే మనోడు పరవశించిపోతాడు. అందుకే వాళ్ళ అమ్మ కూడా చాలా సార్లు తిడుతుంది. అయినా మనోడు అస్సలు మారలేదు. అప్పుడే జన్య, మీలో ఎవరైనా నావు వాళ్ళ అమ్మని కలిశారా అంటాడు. అప్పుడు షాప్ ఓనర్, ఆమె చాలా తెలివైంది, ఎవ్వరు తనని కలవడానికి వెళ్ళలేరు. అలాగే తను ఎంత పవర్ఫుల్ అంటే కంటి చూపులతోనే మొత్తాన్ని శాసించగలదు. తర్వాత జన్య నావు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నావు వాళ్ళ అమ్మ జన్యని చాలా బాగా చూసుకుంటుంది. అలాగే జన్యకి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు తన లైఫ్ లోకి వచ్చిన తర్వాతే నావు మొహంలో నాకు సంతోషం కనిపించింది అని. లోపలికి వచ్చిన తర్వాత నావు తను దాచిపెట్టిన పువ్వులను తీసుకువచ్చి జన్యాకి చూపిస్తాడు. ఆ పువ్వులను చూడగానే తను అర్థం చేసుకుంటాడు, ఇవి డీమన్స్ ఉండే ప్లేస్ లో మాత్రమే పూస్తాయి అని. అలాగే నావుతో అంటాడు, నీ అన్న నాగా కలవడానికి వెళ్ళింది ఒక డీమన్ లేడీని అని. అలాగే నీ బ్రదర్ ని అవి నార్మల్ చోటుకి తీసుకెళ్లి ఉండవు, ఈ ప్రపంచం నుంచి దూరంగా ఉండే వేరే కొత్త ప్రపంచానికి తీసుకెళ్లి ఉంటాయి అంటాడు. అలాగే నీ బ్రదర్ రూమ్ ని కూడా ఓసారి చూపించని చెప్తాడు. అప్పుడే నావు కూడా ఆ రూమ్ ని చూపించడానికి తీసుకువెళ్తూ ఉంటాడు. జన్య నావుతో అంటాడు, నువ్వు కొంచెం ముందు వెళ్ళు, నీ వెనక నేను వస్తాను అని. ఎందుకంటే తను ఇన్విజిబుల్ లో మొత్తం చూడాలి అనుకుంటాడు. అలా నావు ఆ రూమ్ ని ఓపెన్ చేయగానే ఆ పువ్వుల స్మెల్ వల్ల తను కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు తనకి ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు తగలబడిపోతూ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోతారు. అలాగే ఊరు మొత్తం తగలబడిపోతుంది. ఎవరో కొంతమంది మాత్రమే ప్రాణాలతో బతుకుంటారు. ఈ అమ్మాయి ఒక డీమన్ అయి ఉంటుంది. తన కళ్ళ ముందే తన ఫ్యామిలీ చనిపోవడం చూసి తను చాలా బాధపడుతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఎక్కడైతే ఈ అమ్మాయి వాళ్ళ ఇల్లు కాలిపోయిందో అదే ప్లేస్ లో కొన్ని రోజుల తర్వాత నావు వాళ్ళ ఇల్లు కట్టుకొని వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతూ ఉంటారు. వాళ్ళని చూసి ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. నాకు ఫ్యామిలీ ఉంటే బాగుండు కదా అని తన పవర్స్ ఉపయోగించి తన మనసులో గట్టిగా కోరుకుంటుంది. తన కళ్ళ ముందే మొత్తం మారిపోతూ ఉంటుంది. తన చిన్నతనంలోకి తను తిరిగి వెళ్లిపోతుంది. ఇప్పుడు నావు కూడా ఆ అమ్మాయి సృష్టించిన ప్రపంచంలోకి వచ్చేస్తాడు. తన వెనుకే జెన్యా కూడా వస్తాడు. అప్పుడే జెన్యా అంటాడు, మనం ఇప్పుడు నిజమైన ప్రపంచంలో లేము, ఆ అమ్మాయి సృష్టించిన డీమన్ ప్రపంచంలో ఉన్నాము. నావుకి మాత్రం ఏమీ అర్థం కాదు. ఇంకో ప్రపంచం ఏంటి అని విచిత్రంగా చూస్తుంటాడు. అప్పుడే నావుకి ఆ అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. వెంటనే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ముందుకు వెళ్తాడు. అక్కడే ఆ అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరే నావు వాళ్ళ అన్న నాగా కూడా కనిపిస్తాడు. నాగాని చూసి ఆ అమ్మాయి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. నేను ఇక్కడ నా ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాను, నీతో నాకు పని లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. కానీ నాగా మాత్రం, నిజానికి నువ్వు సంతోషంగా లేవు, అందుకే నిన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి వచ్చాను అంటాడు. అలాగే నీకు ఏ కష్టం రాకుండా నా కూతురులాగా నిన్ను పెంచుకుంటాను అంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం నాగ మీద చాలా కోపడుతుంది. మనోడు కూడా మొండికేసుకొని, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదలనని అక్కడే నిలబడతాడు. అలా నావు చూస్తుండగానే నాగా అక్కడ నుంచి మాయమవుతాడు. వెంటనే నాగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి, నా బ్రదర్ నాగా ఎక్కడని అడుగుతాడు. ఆ ప్లేస్ లో ఇంకేమీ మిగల్లేదు అంటుంది. కానీ నావు మాత్రం వినకుండా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నా అన్నని నాతో పంపించే అంటాడు. అప్పుడే జెన్యా వచ్చి నావుని ఆపుతాడు. నువ్వు ఏడవమాకు, ఈ డీమన్ ప్రపంచంలో టైం చాలా స్పీడ్ గా గడుస్తుంది, అందుకే నీ అన్న నాగా కూడా చనిపోయి ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయి నావుకి క్షమాపణ చెప్పి, నేను కూడా బయటి ప్రపంచంలో బతకాలనుకుంటున్నాను, నాగాకి ఇచ్చిన మాటని నేను నెరవేర్చాలి అని అక్కడి నుంచి మాయమవుతుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోగానే తిరిగి నిజమైన ప్రపంచానికి నావు జెన్యా ఇద్దరు వస్తారు. నావుకి ఏమీ అర్థం కాదు, వాళ్ళ అన్న కావాలని ఈ డీమన్ ప్రపంచంలో బతకడానికి ఎందుకు కోరుకున్నాడు అని. తర్వాత ఓఫు రెస్టారెంట్ లోకి వస్తారు. అప్పుడే జెన్యా నావుతో అంటాడు, ఇంతవరకు మనం చూసిన ఆ డీమన్ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ 200 సంవత్సరాల క్రితం ప్రాణాలతో ఉండేది. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడే వాళ్ళ ఫ్యామిలీ ఉండేవాళ్ళు, అందుకే ఆ అమ్మాయి ఇప్పటి వరకు ఆ ప్లేస్ లోనే ఉంది. అలాగే నావుకి క్షమాపణ చెప్తాడు, నీకు ఎలాంటి సహాయం నేను చేయలేకపోయాను అని. నావు మాత్రం క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, నీ వల్లే ఇప్పుడు
నా మనసు ప్రశాంతంగా ఉంది. నా అన్న ఎక్కడికి వెళ్ళాడో నాకు ఇప్పుడు తెలిసింది. ఒకవేళ నా అన్న ఆ డీమన్ ప్రపంచంలో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాడు అంటే తను ఎలాంటి నిర్ణయమైనా సరే ఆలోచించే తీసుకుంటాడు. దాని వెనక ఏదో కారణమే ఉండి ఉంటుంది అంటాడు. అప్పుడే ఓఫు కూడా నవ్వుతూ అంటుంది, నాకు నీ బ్రదర్ గుర్తులేడు, కానీ నీ బ్రదర్ గురించి వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. తన కోసం కాకుండా ఒక అమ్మాయిని కాపాడడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు అంటుంది. ఆ మాటలు వింటుంటే నావుకి కూడా సంతోషంగా అనిపిస్తుంది. అలా నావు వెళ్ళిపోయిన తర్వాత ఓఫు ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు జెన్యాకి థ్యాంక్స్ చెప్తారు. నీ వల్లే మనోడు మనిషిలాగా మారాడు అని. కానీ జెన్యా మాత్రం ఆ అమ్మాయి మాయమవుతూ ఒక పేరు చెప్పింది. నావు వాళ్ళ బ్రదర్ ని థాయు ఉమా అంది. అంటే తన అసలు పేరు తన ఫ్యామిలీకి తప్ప ఎవ్వరికీ తెలియదు కదా అంటాడు. దానికి ఓనర్, నాకు తెలిసి నాగా ఆ అమ్మాయిని తన ఫ్యామిలీ అనుకున్నాడేమో, అందుకే తన అసలు పేరుని చెప్పి ఉంటాడు అంటాడు. అప్పుడు జెన్యా, అలా అయితే ఆ అమ్మాయికి నావు అసలు పేరు ఎలా తెలుస్తుంది? తను తన ఫ్యామిలీ కాదు కదా. నావు వాళ్ళ అమ్మ కూడా అందరి ముందు నావు అనే పిలుస్తుంది. అలాగే నావు అసలు పేరు నీకు ఎలా తెలుసు అని ఓఫు వాళ్ళ నాన్నని అడుగుతాడు. నువ్వు తన ఫ్యామిలీ కూడా కాదు కదా అంటాడు. అలాగే డీమన్స్ ఎప్పుడు అబద్ధం చెప్పవు, ఈ అన్నిటి వెనక ఏదో కారణం దాగి ఉంది అంటాడు. అలాగే ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని చెప్పింది. అంటే నాగా ఆ ప్రపంచం నుంచి బయటికి వచ్చాడు. అక్కడ టైం స్పీడ్ గా నడుస్తుంది కాబట్టి తను ఈ ప్రపంచంలోకి తిరిగి వచ్చాడంటే ఇప్పుడు తను ముసల్వాడు అయి ఉంటాడు. తను ముసల్తనంలోకి వచ్చాడు కాబట్టి తిరిగి తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేదు. అలాగే తను ఒక రెస్టారెంట్ ని కూడా ఓపెన్ చేసి ఉండొచ్చు కదా అంటాడు. ఇప్పుడు తను ముసల్తనంలో ఉన్నాడు కాబట్టి తన ఫ్యామిలీ ముందుకు వెళ్ళలేక ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసుకుని ఒక్కడే బతుకుతున్నాడేమో అంటాడు. అంటే ఇప్పుడు నిజం ఏంటంటే నావు వాళ్ళ బ్రదర్ నాగా ఎవరో కాదు, ఆ రెస్టారెంట్ ఓనరే. ఇప్పుడు జెన్యాకి నిజం తెలిసిపోగానే ఆ రెస్టారెంట్ ఓనర్ కూడా ఒప్పుకుంటాడు. తన వెనకే నావు కూడా వస్తాడు. నావు ఇదంతా విని ఆ రెస్టారెంట్ ఓనర్ తో అంటాడు, నువ్వే నా బ్రదర్ అని ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని. దానికి ఆ రెస్టారెంట్ ఓనర్, నేను చెప్పాలనుకున్నాను, కాకపోతే నేను ముసల్తనంలోకి వచ్చాను. నేను చెప్పినా ఇప్పుడు ఎవ్వరూ నమ్మరు. అలాగే నేను ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి ఆ అమ్మాయిని కాపాడడానికి స్పెషల్ రీజన్స్ ఏమీ లేవు. ఒక అమ్మాయి కష్టంలో ఉంది, కాపాడాలనుకున్నాను, అందుకే ఏమీ ఆలోచించకుండా వెళ్ళిపోయాను అంటాడు. అలా తన బ్రదర్ ని కళ్ళ ముందు చూసి నావు చాలా సంతోషపడతాడు. అప్పుడే నాగా అంటాడు, జెన్యా ఒక డీమన్ ఆరాని నేను చాలా బాగా గుర్తించగలను అంటాడు. దానికి జెన్యా, ఇదంతా సరే కానీ ఆ చిన్న అమ్మాయి ఎటుపోయింది, తను ఎక్కడ ఉంది అంటాడు. అప్పుడే నాగా, ఓఫ్ ఎవరో కాదు, ఆ చిన్న పిల్ల డీమనే అంటాడు. ఆ మాట విని నావు జెన్యా ఇద్దరు షాక్ అవుతారు. అలా ఎపిసోడ్స్ ముగుస్తాయి. మరి తర్వాత ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.